నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్మించి ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ కన్వీనర్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి. సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా మనసు తృప్తిగా ఉంటుంది. అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షులు గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ భాషా. భారతదేశ చరిత్రలో అత్యంత స్ఫూర్తివంతమైన ఘట్టం వందే మాతర గేయం. బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేటెడ్ డీన్ డాక్టర్ పి ప్రసూనరాణి. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వివిధ ప్రాజెక్టు నిర్మాణాల ఏర్పాట్లకు కేంద్ర ప్రభుత్వం నుండి 6,600 కోట్ల నిధులు తీసుకురావడం జరిగిందని పార్లమెంటు సభ్యులు మరియు లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. బాపట్ల మండలము గుడిపూడి గ్రామం నందు 2 కోట్ల నాబార్డు నిధులతో 3 కిలోమీటర్ల పంచాయతీరాజు ద్వారా నిర్మాణం చేపట్టే రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో కలిసి ఎంపీ పాల్గొన్నారు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వివిధ రకాల ప్రాజెక్టుల నిర్మాణాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుండి 6,600 కోట్లు తీసుకొచ్చి రైల్వే, హైవే, ఆక్వా ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధికి సంబంధించి 95.52 కోట్లతో సూర్యలంక బీచ్ ప్రాంతంలో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డబుల్ ఇంజన్ సర్కారుతో దేశం, రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. జిల్లాలో తుఫాన్ ప్రభావంతో గ్రామీణ, ఆర్ఎండ్బి, నేషనల్ హైవే రోడ్లు కొంతమేరకు దెబ్బతినటం జరిగిందని, వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. బాపట్ల మండలం గుడిపూడి గ్రామం నుండి కర్లపాలెంకు వెళ్లే రోడ్డుకు సంబంధించి 2 కోట్ల నాబార్డు నిధులతో 3 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణాల పనులు 2 నెలలు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల ఏత్తూరు, గుడిపూడి, ఎట్రావారిపాలెం, కర్లపాలెం గ్రామస్తులకు చాలా ఉపయోగపడుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ మాట్లాడుతూ బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎంపీ సహకారంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఎంపీ కృషితో బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పర్యాటక రంగం అభివృద్ధి చేయడానికి 95.52 కోట్ల నిధులు రావటం జరిగిందన్నారు. ఎంపీ గ్రాంట్ నుండి ఎక్కువ నిధులు బాపట్ల నియోజకవర్గ అభివృద్ధికి అందజేయాలని ఈ సందర్భంగా ఎంపీని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు, గ్రామ సర్పంచ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ బాపట్ల జిల్లా పోలీస్ అధికారులు, మోటార్ వెహికల్ రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల రూరల్ సీఏ హరికృష్ణ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసన్నకుమారి సిబ్బందితో ఈ డ్రైవ్ను ముమ్మరం చేసినట్టు పేర్కొన్నారు. ట్రావెల్స్ బస్సుల్లో ఓవర్లోడింగ్, అనధికార మార్గాలు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ గడువు, డ్రైవర్ల లైసెన్స్, నైట్ డ్రైవింగ్ రూల్స్ వంటి అంశాలను పూర్తిగా పరిశీలించారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకాకుండా భద్రతా ప్రమాణాలు పాటించని వాహనాలపై చర్యలు చేపట్టనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలువురు బస్సు నిర్వాహకులకు నోటీసులు జారీ చేయగా కొన్ని వాహనాలను సీజ్ చేసినట్టు సమాచారం. ప్రజలు కూడా గుర్తు తెలియని ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణం చేయకుండా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 112 నెంబర్లకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో మోటార్ వెహికల్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ప్రసన్నకుమారి, కర్లపాలెం చందోలు ఎస్ఐలు రవీంద్ర, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాపుకులానికి చెందిన లక్ష్మీనాయుడును హత్య చేయడంతో పాటు ఆ దాడిలో పవన్, భార్గవనాయుడులను దారుణంగా హత్య చేయడానికి ప్రయత్నించిన నిందితులకు ఉరిశిక్ష పడే విధంగా న్యాయస్థానం తీర్పునివ్వాలని తాము కోరుకుంటున్నామని బాపట్ల కాపు సేవా సంఘం అధ్యక్షులు ఎక్కుర్తి శ్రీనివాసరావు అన్నారు. దారకాను పాడు గ్రామానికి చెందిన భార్గవనాయుడు, పవన్లు చికిత్స పొందుతున్న నేపథ్యంలో బాపట్ల కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో బాధితులకు 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఆదేశాల మేరకు అందజేశారు. లక్ష్మీనాయుడు కుటుంబాన్ని హత్య చేసి లేకుండా చేయాలనే ఆలోచన విధానంతో ఫార్చునర్ కారుతో ఢీకొట్టి హత్య చేశారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. మృతుడి తమ్ముళ్లను భార్గవనాయుడు, పవన్ను కూడా హత్య చేయాలని రాడ్లతో కొట్టి చనిపోయారని వెళ్లిపోయిన నేపథ్యంలో స్థానికులు గమనించి క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారని అన్నారు. పవన్ పూర్తిగా మంచానికి అంకితమయ్యారని, భార్గవనాయుడు కోలుకోలేని విధంగా గాయాలతో కాళ్లు విరిగిపోయి ఇబ్బందులు పడుతున్నారన్నారు.
క్షతగాత్రులకు కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నం సతీష్ ప్రభాకర్ ఆదేశాలతో 50,000 ఆర్థిక సహాయం అందజేశామని, భవిష్యత్తులో ఎటువంటి సహాయం కావాలన్నా అందజేసేందుకు బాధితులకు సిద్ధంగా ఉన్నామన్నారు. పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో న్యాయస్థానంకు ఆధారాలు సమర్పించి ఉరిశిక్ష పడే విధంగా కృషి చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు పర్వతారెడ్డి భాస్కర్రావు, తులసి, సాయి, దాసు, గోపాలం, వెంకటేశ్వరరావు, మరిశెట్టి రాఘవరావు, ఇనపగొళ్ల రంగారావు, భీమా కోటేశ్వరరావు, కొటికలపూడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఉదయ వికారమైన ఘటన, కలిసివేసిన ఘటన దారుణంగా, అతి కిరాతకంగా ఫార్చునర్తో గుర్తించి మరీ గుద్దినాక మళ్ళా రాడ్డంతో కొట్టి హృదయం చెలించే విధంగా చేశారు. దానికి రాష్ట్రంలో కాపు సంఘాలన్నీ కూడా స్పందించాయి. దాని నిమిత్తం ఈరోజు వాళ్ళు గుంటూరు ఉదయ హాస్పిటల్ ట్రీట్మెంట్కి వచ్చారు. ఇద్దరు కూడా, ఒక అతనికి నడుము విరిగిపోయి ఉంది, ఇంకొక అతనికి 2 కాళ్ళు కూడా చచ్చబడిపోయి ఉన్నాయి. వాళ్ళు ఈరోజు గుంటూరు ఉదయ హాస్పిటల్ వస్తాం మాకు తెలిసింది. కోమలాకి వెళ్ళి కూడా అలా జీవోత్సవం లాగా ఉన్నాడు అతను. ఆ ఉదయ హాస్పిటల్ వస్తాం తెలిసి మేము శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ గారు, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు మన బాపట్ల ఈరోజు కాపు సంఘం తరఫున చెరోకి 25,000 ఆర్థిక సహాయం చేయటం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి భవిష్యత్తులో ఏ అవసరమైనా కూడా బాపట్ల కాపు సేవా సంఘం ముందుంటుందని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం మెడికల్ కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ అని ఒక ముద్దు పేరు పెట్టి పేద ప్రజలకు వైద్య విద్యను దూరం చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పే విధానంను తీసుకొస్తుందని, ఈ విధానంను అడ్డుకునేందుకు ప్రజలను సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ కో కన్వీనర్ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అన్నారు. బాపట్ల పట్టణంలోని బాపట్ల ప్రెస్ క్లబ్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశంను సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు గొర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్రంలో 5 కళాశాలలు పూర్తయి ప్రారంభించడం జరిగిందని, మరో 2 కళాశాలల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పీపీపీ విధానంను రద్దు చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని తెలిపారు. మిగిలిన 10 కళాశాలల్లో ప్రైవేటు పరం చేసేందుకు పూర్తిగా సిద్ధపడుతున్నారు. ఈ నెల 9వ తేదీన ఎన్జీఓ హోంలో అందరినీ కలుపుకొని కార్యాచరణ కొరకు సమావేశం నిర్వహించనున్నామని అన్నారు. ఈ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు, సంఘాల నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొరివి వినయ్ కుమార్, సిపిఎం జిల్లా సెక్రటరీ గంగయ్య, ఫోరం ఫర్ బెటర్ బాపట్ల వ్యవస్థాపకులు డాక్టర్ పిసి సాయిబాబు, ప్రజాహిత సంఘం ఉపాధ్యక్షులు షేక్ జెడ్ భాషా తదితరులు పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడానికి పీపీపీ అనే ఒక ముద్దు పేరు పెట్టి పూర్తిగా ప్రజల ఆరోగ్యం, ప్రజా వైద్యం, వైద్య విద్య వీటన్నిటినీ కార్పొరేట్ శక్తులకు అందించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని, దీనికి వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ ఏర్పడింది. డాక్టర్ పివి రమేష్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర స్పెషల్ చీఫ్ సెక్రటరీ వారి అధ్యక్షతన ఈ కమిటీ ప్రారంభమైంది. డాక్టర్ ఆలా వెంకటేశ్వర గారు ప్రముఖ వైద్యులు, వారు కన్వీనర్గా, ఇంకా అనేక మంది అనేక సంఘాల యొక్క రాష్ట్ర పెద్దలందరినీ అందులో కో కన్వీనర్లుగా, సభ్యులుగా తీసుకొని పనిచేస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపు 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 5 కళాశాలలు పనిచేస్తూ కొన్ని వందల మంది వైద్య విద్యార్థులకి సీట్లు అందించి కొన్ని వేల మందికి ఆరోగ్యాన్ని అందిస్తున్న పరిస్థితి. మరొక 2 కళాశాలలు పూర్తయి, దాదాపు ప్రభుత్వ ఆసుపత్రులు పూర్తయి, వైద్య కళాశాలలు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 10 కళాశాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్ పరం చేయడం కోసం పీపీపీ అనే ఒక మోడల్ని ప్రజల ముందు ఉంచుతున్నారు. ఇది ఆచరణలో కొనసాగితే వైద్య విద్య అనేది చాలా ఖరీదుగా మారుతుంది, సామాజిక న్యాయం మృగ్యమవుతుంది, రిజర్వేషన్లు ఆగిపోతాయి. దాదాపు 10 మెడికల్ కళాశాలలో 600 ఎకరాల భూమి ధారాళంతో దత్తమవుతుంది. దాదాపు 1500 కోట్ల విలువ చేసే భూమిని
ఈ 10 మెడికల్ కళాశాలల పేరుతో కార్పొరేట్ రంగానికి అందిస్తున్న పరిస్థితి చూడబోతున్నాం. ఈ 10 మెడికల్ కళాశాలలో దాదాపు 3,000 పైగా బెడ్స్తో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు కొనసాగాలి. కానీ వాటిని కూడా ప్రైవేట్ పరం చేయడం ద్వారా ఆరోగ్యం అనేది పేదలకు దక్కని పరిస్థితి ఏర్పడబోతుంది. దీనికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు వీరందరినీ కలుపుకొని ఒక ఐక్య వేదికని ఏర్పాటు చేసుకొని ఐక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగా రేపు 9వ తేదీ ఆదివారం బాపట్లలో ఎన్జిఓ హోంలో సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకు ముందు బాపట్ల మెడికల్ కళాశాలని సందర్శించి అక్కడున్న పరిస్థితుల్ని గమనిస్తాం. సదస్సులో అన్ని రాజకీయ పార్టీల ప్రధాన రాష్ట్ర స్థాయి నేతలు, బాపట్ల పట్టణంలో ఉన్న పౌర సమాజ ప్రతినిధులు పాల్గొంటారు. బాపట్ల నగరంలో ఉన్న ప్రజలు, ఈ జిల్లాలో ఉన్న ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాను. బాపట్ల మండలంలోని నందిరాజు తోట గ్రామంలో గల శివాలయంలో మరీదు వెంకటేశ్వరరావు, దాసరి వెంకటేశ్వరరావు గురుస్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం బాపట్ల ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పరీషా వెంకట్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భవానీ, శివస్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామి సేవలో తరించారు. పరీషా వెంకట్ స్వయంగా స్వాములందరికీ సద్ది కార్యక్రమం ఏర్పాటు చేసి సేవాభావాన్ని ప్రదర్శించారు. పాల్గొన్న స్వాములు ఆయన భక్తిని ప్రశంసించి అయ్యప్ప స్వామి దయ, దివ్య కృప ఎల్లప్పుడూ వెంకట్పై ఉండాలని ఆశీర్వదించారు. పడి పూజ, సద్ది సేవలతో ఆలయ ప్రాంగణం స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో మార్మోగి భక్తి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో నందిరాజు తోట గ్రామ పెద్దలు, అయ్యప్ప భజన భక్తి బృందం తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలోని త్యాగనగర్లో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు సహస్ర దీపార్చన, శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలతో దీపాలు అత్యంత వైభవంగా ఏర్పాటు చేశారు. గోవిందనామం, అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలు మహిళా బృందం జరిపించారు. ఈ కార్యక్రమంలో అర్చక స్వామి విహెచ్ వరప్రసాద్, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు పివిఎన్ ప్రసాద్, కమిటీ సభ్యులు జి శ్రీనివాసరావు, వై శ్రీనివాసరావు, భక్తులు తదితరులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చందోలు గ్రామంలో గల శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బండ్లమ్మ దేవాలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. ఆలయ అర్చకులు శ్రీరామ్ శర్మ మాట్లాడుతూ, వివాహం కాని మగపిల్లలు లేదా వారి కుటుంబ సభ్యులచే శుక్రవారం అమ్మవారి దేవాలయంలో పసుపు కొమ్ములతో హరిద్ర శృంగార్చన పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించిన వారికి వివాహ ప్రతిబంధకములు తొలగి సత్వర వివాహ ప్రాప్తి కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కార్తీక మాస శుక్రవారం సందర్భంగా హరిద్ర శృంగార్చన అనేటువంటి పూజా కార్యక్రమానికి సంబంధించిన వివాహ ప్రతిబంధక దోష నివారణ హోమ కార్యక్రమం ఈరోజు జరుగుతున్నది. ఇందులో గతంలో 9 వారాలు పూర్తయినటువంటి చిరంజీవులందరూ ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వల్ల వారందరికీ సమస్త వివాహ ప్రతిబంధక దోషాలను కూడా తొలగిపోయి అతి శీఘ్రముగా వివాహం కావాలని చెప్పని ఆ పరమేశ్వరి జగన్మాతను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ సింగర్ మనో నూతన చిత్ర ప్రారంభం సందర్భంగా బగలాముఖి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ సినీ గాయకులు సింగర్ మనో తన పెద్ద కుమారుడు షాకీర్ బాబు హీరోగా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న వట్టాఖాల్ తమిళ సినిమా ప్రారంభం సందర్భంగా బండ్లమ్మ వారికి ప్రత్యేక పూజలు జరిపించారు. చిత్రం అఖండ విజయం సాధించాలని శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సింగర్ మనోశ్రీ అమ్మవారికి తన సొంత గానంతో అనేక స్తోత్రాలు ఆలయానికి అందించారని, అందులో శ్రీ బగలాముఖి బజే అనే స్తోత్రం బహుళ ప్రాచుర్యం పొందిందని ప్రశంసిస్తూ వారికి శ్రీ అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి, ఆలయ ఈవో జి నరసింహమూర్తి అన్నారు. కవీంద్రుడు బంకించంద్రుని కలం గలం నుండి జాలువారిన దేశభక్తి చైతన్య గీతాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల జిల్లా బాపట్ల కూడళ్లలో మైక్ ద్వారా అందించడం జరిగింది. 150 సంవత్సరాల భారతీయుల హృదయ స్పందనకు ప్రజా హృదయాలలో చొచ్చుకుపోవాలనే లక్ష్యంతో రెడ్ క్రాస్ కార్యకర్తలు ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రమణబాబు, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.
నవంబర్ నెల ఆఖరులోపు ఇంటి పన్నుల వసూలును పూర్తి చేయాలని డీఎల్డీఓ సిహెచ్ విజయలక్ష్మి అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఇంజనీరింగ్, డిజిటల్ అసిస్టెంట్లు, కార్యదర్శులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ ఇంటి పన్నులను ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరిగే విధంగా కార్యదర్శులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లోని సర్వేలను పూర్తి చేయాలన్నారు. సమిత్వ కార్యక్రమంను సకాలంలో పూర్తి చేయాలన్నారు. సర్వేలు సకాలంలో పూర్తి చేయని వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ అయినంపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే దీని మీద మనకి సొంత పంచాయతీ అంతా ఆన్లైన్ అవుతుంది. మన డిమాండ్ నోటీసులు ఆన్లైన్లో వాట్సాప్లో పంపించి మనం ఈ ఆన్లైన్ డిమాండ్ నోటీస్ పంపించినాక మనం హౌస్ ట్యాక్స్ కలెక్షన్ చేయాలి. ఫస్ట్ ఏరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఏరియర్ మీద ఈ నవంబర్ 25 కల్లా ఏరియర్ 100% చేసేయాల్సింది. తర్వాత కరెంట్, దాంతోపాటు కరెంట్ కూడా మనం డిమాండ్ నోటీస్ వసూలు చేసి కరెంట్ కూడా హౌస్ ట్యాక్స్ వసూలు చేయాలి. అది ఈ హౌస్ ట్యాక్స్ అనేది ఫిబ్రవరి 28 లోపల మొత్తం ఆన్లైన్. ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఈ కొత్త ప్రొసీజర్ సొంత పంచాయతీ అనేది ఇది పూర్తి స్థాయిలో మనం వాళ్ళకి డిమాండ్ నోటీస్ ఇచ్చి ఎలా ఆన్లైన్ చేయాలి, అంటే ఆన్లైన్లో ఎలా పేమెంట్ చేయాలి అనేది మనం వాళ్ళకి చూపించాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే గతంలో మనం ఇంటింటి తిరిగి హౌస్ ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ సంవత్సరం అలా కాదు. ఈ ఫైనాన్షియల్ సొంత పంచాయతీ మొత్తం ఆన్లైన్ అయిపోయింది కాబట్టి హౌస్ ట్యాక్స్ ఆన్లైన్లో మన లింక్లో ఎలా చేయాలి అనేది వాళ్ళకి చూపించి ఆన్లైన్లో డబ్బులు కట్టించుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది. కాబట్టి ఇది మనం మెయిన్ టాస్క్. మన జూనియర్ అసిస్టెంట్ కానీ, బిల్లు కలెక్టర్ కానీ, మన సిబ్బంది అందరి చేత హౌస్ ట్యాక్స్ ఎవరైతే మన గ్రామంలో నివాసిస్తున్నారో వాళ్ళందరూ ఆన్లైన్లో పేమెంట్ ఎలా చేయాలనేది క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. ఆ టాస్క్ కంప్లీట్ అయ్యి ఫిబ్రవరి 28 లోపల 100% హౌస్ ట్యాక్స్ కలెక్షన్ అవ్వాలి. సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా మనసు తృప్తిగా ఉంటుందని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్, గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ భాషా అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం మండలము పెదగొల్లపాలెం గ్రామంలోని ఒక వృద్ధ మహిళకు 10 కేజీల బియ్యంను ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ భాషా అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ భాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొహుద్దీన్ బేగ్, ఆర్మీ బాజీ, షేక్ ఇబ్రహీం, బహదూర్ భాషా తదితరులు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమంలో భాగంగా కర్లపాలెం మండలంలోని గొల్లపాలెం పంచాయతీలో ఒక నిరుపేద మహిళకు 10 కేజీల బియ్యం ఇవ్వటం జరిగింది. మరి ఈ సేవ అనేటువంటిది ఒక మంచి సంతృప్తిని కలగజేస్తుంది. మనం ఎన్ని లక్షలు కోట్లు సంపాదించినా కూడా లేని తృప్తి ప్రతి శుక్రవారం మేము అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా చేసే సేవా కార్యక్రమంలో మనకు ఒక మంచి తృప్తిని లభిస్తుంది. శుక్రవారం ఎప్పుడు వచ్చిద్దా, ఒక నిరుపేదలకు సహాయం చేద్దాము. ఆ సహాయం చేసేటువంటి సేవలో మంచి తృప్తిని పొందుతున్నాము. మరి మీరందరూ కూడా ఈ అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెన్ని ఆదర్శంగా తీసుకొని మీరందరూ కూడా నిరుపేదలకి సేవా కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాను. మరి అదేవిధంగా డబ్బుతో తృప్తి అనేది రాదు. సేవా కార్యక్రమం వల్లే ఒక మనిషికి మంచి తృప్తి లభిస్తుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. వందే మాతర గీతం 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సచివాలయం వద్ద టీడీపీ యూనిట్ ఇన్ఛార్జి మాడా శ్రీనివాసరావు జెండా ఆవిష్కరించి వందే మాతర గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ పార్టీ అధ్యక్షుడు గరిగంటి శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలం యాజలి గ్రామంలో అనుమతులు లేకుండా రాత్రిపూట అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని బోరుగడ్డ జీవన్ అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ షాకీర్ పాషాకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జీవన్ మాట్లాడుతూ అసైన్డ్ భూమిలో 25 అడుగుల లోతు తవ్వి వదిలేస్తున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నం కిషోర్, ఎం ఝాన్సీ, ఉమా, జయమ్మ, కుమారి, సంపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరి కర్లపాలెం మండలం తహసీల్దార్ గారి జరిగినటువంటి మరి మేము యాదలి గ్రామం నుంచి అక్రమ మైనింగ్ ఇసుక తవ్వకం గురించి మేము అర్జీ ఇచ్చాము. రాత్రి సమయంలో 10 గంటల సమయంలో మరి రీసెంట్గా ఉన్నాం కిషోర్ కుమారుడు ప్రవీణ్ చనిపోయి కనీసం 9 నెలలు కాకముందే దాని పక్కనే ఉన్నటువంటి రాత్రి సమయంలో అక్రమంగా తవ్వి
మరి ఆ ఇసుకని దగ్గర సుమారు 10 ట్రాక్టర్లు ఒక జేసీబీ వచ్చి మరి నైట్ పూట తీసే అంత అవసరం ఏముంది వాళ్ళకి? భయంకరమైన ఇసుక తవ్వకాలు తవ్వి వాళ్ళకి ఎలాంటి ఆ కుటుంబానికి కానీ వాళ్ళకి కానీ ఎలాంటి సహాయం చేయకుండానే మరి పక్కనే కనీసం కొంచెం దూరంగా లేకుండానే వాళ్ళు తీసి ఇది ఎంతవరకు సమావేశం? మరి అధికారులు కానీ నాయకులు కానీ దీనిపైన చట్టపరమైన చర్య తీసుకోండి. పచ్చని పొలాలు, పచ్చని పంటలు పండే పొలాలని దగ్గర గత ప్రభుత్వంలో కూడా విపరీతంగా తవ్వేసేసి వాటిని వదిలేశారు విచ్చలవిడిగా. వాటి భద్రత విషయంలో కానీ మరి ఎలాంటి చర్యలు తీసుకోలేదు అధికారులు కానీ, మరి ఆ తవ్వేసినటువంటి భూమి యజమానులు కానీ, ఆ తవ్విన మైనింగ్ వచ్చే వారు కూడా మరి వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక రాబోయే రోజుల్లోనైనా మీరు తవ్వుకోండి, భద్రత విషయంలో జాగ్రత్త తీసుకోండి. అమాయకమైన చిన్నపిల్లలు ఈ కర్లపల్లి మండలంలో చనిపోతున్నారు. మరి మన కిషోర్ కూడా అట్లాగే జరిగింది. ఇలాంటి జరగకుండా ఉండాలంటే అధికారులు తక్షణమే మరి గుంట ఇసుక తీసినటువంటి వాటిపైన చర్యలు తీసుకోండి. భద్రత విషయంలో కూడా చర్య తీసుకోవాలని మేము అధికారులను కోరుతూ బాపట్లపట్నం 13వ వార్డు ఎస్ఎన్పి అగ్రహారంలో ప్రతిష్టాత్మకంగా స్థాపించిన శ్రీ గంగా పార్వతీవర్ధని సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం 100 ఏళ్లు పూర్తి చేసుకున్నందున ఈ సందర్భంగా శతోత్సవాలు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తుల సహకారంతో నిత్య పూజలు, హోమాలు, ప్రవచనాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. శతోత్సవాల్లో భాగంగా 5 రోజుల పాటు శివయ్యకు అనేక రకమైన పూజలతో, హోమాలతో, కుంకుమార్చనలతో, అనేకమైన పూజలతో 5 రోజుల పాటు ఆలయ ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. 5వ రోజు శ్రీ 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 కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆలయానికి విచ్చేస్తున్న సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, హిందూ బంధువులు, భక్తులందరూ ఆయనకి బ్రహ్మరథం పట్టి ఆలయానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయేంద్ర సరస్వతి ఆలయానికి విచ్చేసి దేవస్థానాన్ని దర్శించి పూజారులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన చేతుల మీదుగా గోపురం కలశ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించబడింది. ఈ సందర్భంగా గోపురంలోని కలశ ప్రతిష్ఠను వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అనంతరం స్వామివారు యాగశాలను సందర్శించి పూజా కార్యక్రమాలకు మంగళశాసనం అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో భక్తులకు ఆధ్యాత్మిక బోధన ప్రసంగం చేశారు. చివరగా విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదం సమర్పించి కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు. వారికి సత్సంబంధాలు ఉన్నాయి. అలా వారికి కూడా ఇప్పుడు స్వామివారి యొక్క దీపోద్ధారణ కుంభాభిషేకం జరిగింది, శిఖర అభిషేకం జరిగింది. మంచిగా ఉపనిషత్తులను కలిగి ప్రధానంగా దేశ అభిషేకాలు ఇంకా ఒక 2-3 ఎట్లా చేస్తే జనానికి చూసే వాళ్ళకి అవుతుంది కాదు. కానీ ఆ వ్యక్తిగా అన్ని మందిరాలు చదివి ఉపనిషత్తులన్నీ చదివి మంచిగా అన్ని ఉపచారాలన్నీ చేసి మంచి బాపట్ల జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఫర్నిచర్ ని సిబ్బందిని ఏర్పాటు చేయండి కలెక్టర్ ఆదేశించడం జరిగిందని బావుపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు, జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశారు. గత 4 నెలల క్రితం అప్పటి కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ వెంకటమురళి దివ్యాంగుల కొరకు ప్రత్యేకంగా దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యాలయంలో ఫర్నిచర్ సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని ప్రస్తుత జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ డాక్టర్ వి వినోద్ కుమార్ కి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 2-3 సార్లు వినతి పత్రాలను ఇవ్వటం జరిగిందని అన్నారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో కలెక్టర్ ఆఫీసులో తాపీ వర్కర్స్ గా పనిచేస్తున్న వారు ఉంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లటం జరిగిందన్నారు. వెంటనే ఆయన స్పందించి దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఉన్న తాపీ వర్కర్స్ ను తొలగించి ఫర్నిచర్ సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించాలని అధికారులకు తెలియజేశారని పేర్కొన్నారు. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ దివ్యాంగుల అధ్యక్షులు కంది వెంకటరెడ్డి, శివనాగరాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలో గత 4 నెలల క్రితం మరి కలెక్టర్గా ఉన్న వెంకటమురళి గారు దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని బాపట్ల ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా ఆ కార్యాలయం ఏర్పాటు చేసిన తర్వాత 4 రోజులకి వెంకటమురళి గారు మరి వేరే తాటికే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయి ఉన్నాడు. మరి ఇప్పుడు ప్రస్తుతం
జిల్లా కలెక్టర్గా ఉన్న వినోద్ కుమార్ గారికి, ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మరి 3 సార్లు కూడా దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో, మరి మన కలెక్టర్ ఆఫీస్ వెనకాల ఉన్న దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఫర్నిచర్ లేదు, సిబ్బంది పూర్తి స్థాయిలో లేరని చెప్పి మరి 3-4 సార్లు కూడా ప్రస్తుత కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి ఉన్నాం. మరి ప్రస్తుతానికి ఇంతవరకు కూడా ఆ ఒక వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఫర్నిచర్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయలేదు. మరి వెంటనే మన ఒక బాపట్ల జిల్లా కలెక్టర్ గారు, మన మేజిస్ట్రేట్ గారు వినోద్ కుమార్ గారు వెంటనే బాపట్ల జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఫర్నిచర్ని సిబ్బందిని వెంటనే ఏర్పాటు చేసే మార్గంగా ఆలోచించాలి. మా ఒక దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం కింద ఇచ్చిన ఆఫీసులో మరి వీడ కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్న వారికి వాళ్ళకి షెల్టర్ ఇచ్చి ఉన్నారు. వాళ్ళ గుట్ల ఆరేశారు, వాళ్ళకి షెల్టర్ ఇచ్చారట. దీని మీద కూడా కలెక్టర్ గారు వెంటనే దృష్టి పెట్టి వారిని వేరే చాటకి పంపించి మా ఒక దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో మరి ఫర్నిచర్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పి మరి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారిని మరి నా ఒక దివ్యాంగుల తరపు నుంచి కోరుతూ ఉన్నా. భారతదేశ చరిత్రలో అత్యంత స్ఫూర్తివంతమైన ఘట్టం వందే మాతరం గేయం ఆవిర్భావమని, ఆ గేయం ఇచ్చిన స్ఫూర్తితో ఎందరో విద్యార్థులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జాతికి తమ సేవలందించారని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి ప్రసూనరాణి అన్నారు. వందే మాతర గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాపట్ల వ్యవసాయ కళాశాలలో కార్యక్రమం నిర్వహించారు. బంకిం చంద్ర చటర్జీ రచించిన ఈ గేయం అహింసాయుత భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక రణనినాదంగా ఉపయోగపడిందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. స్వదేశీ ఉద్యమానికి తొలి చిహ్నమై ప్రతి భారతీయుని ఆత్మనినాదమైందని, జాతిని మేల్కొల్పిన శక్తిగా దేశాన్ని ఏకతాడిపై నడిపిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఆ గీతాన్ని జాతీయ గీతంగా ప్రకటించిందని తెలిపారు. గ్రామాన వందేమాతర సంఘాలు ఏర్పడటానికి ప్రేరణనిచ్చిన ఈ గీతం భారత శాశ్వత జాతీయ గీతమని, భారతీయుల గుండెల్లో ఎన్నటికీ మారుమోగుతూనే ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం దేశవ్యాప్తంగా వందే మాతరం ఆలాపనలో భాగంగా ఉదయం 9:50 ఈ గీతం కళాశాల విద్యార్థులచే ఏకకంఠంతో ఆలపించబడింది. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ప్రొఫెసర్ డాక్టర్ ఎం రమాదేవి, ప్రొఫెసర్ డాక్టర్ బి రవీంద్రారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి విజయ్ కుమార్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ఆర్ కోటేశ్వరరావు, ప్రొఫెసర్ డాక్టర్ కె చంద్రశేఖర్, ప్రొఫెసర్ డాక్టర్ జయలలిత, ప్రొఫెసర్ డాక్టర్ శ్రీరేఖ, బోధన మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విస్తరణ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎం రమాదేవి వందన సమర్పణ చేశారు. భారతదేశం గర్వించదగింది వందేమాతర గీతమని ఎంపీడీఓ శ్రీనివాసరావు అన్నారు. వందేమాతరం వచ్చి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దానిని రచించిన మహనీయుడు బంకిం చంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటేది మన వందేమాతర గేయమన్నారు. ఈ కార్యక్రమంలో పీఓపీఆర్డీ ఐనంపూడి శ్రీనివాసరావు, ఏవో రజని, సీనియర్ అసిస్టెంట్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వందే మాతరం అంటే దేశానికి నమస్కారము అని అర్థం. అదేవిధంగా ఈ గీతం మన భారత మాతను పచ్చని పంటలతో నిండినదని, నీతితో సంపన్నమైనదని, చల్లని గాలులు వీచే పవిత్ర భూమిని, పూల సుగంధాలతో ప్రకృతి అందాలను మెరిపించే మధురమైన భాషలో మాట్లాడే ప్రజలతో నిండినదని వర్ణించారు. దేశం మనకు ఆనందము, శాంతి, వరాలు ఇచ్చే తల్లి లాంటిదని ఈ గీతం చెప్తుంది. అందుకే ప్రతి భారతీయుడు గర్వంగా అంటాడు వందే మాతరం. కాబట్టి ఈ వందే మాతర గీతము మనము ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ఎక్కడ ఏ కార్యక్రమం నిర్వహించినా ఈ వందే మాతర గీతం ఆలాపిస్తుంటాం. పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం మంతెన సుబ్బరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వదేశీ స్ఫూర్తి వందే మాతరం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాజీపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వదేశీ స్ఫూర్తిని పెంపొందించే అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం చందూరు శ్రీ లింగోద్భవ స్వామి దేవాలయం ట్రస్ట్ చైర్మన్ పరిమి రామకృష్ణ సాయిబాబు ఆధ్వర్యంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు పరిసా శ్రీనివాస్, సీనియర్ ఉపాధ్యాయులు శారద, ఆదినారాయణ, కరీముల్లా,
పీడీ మరియు ఇతర ఉపాధ్యాయుల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రసంగికులు 150 ఏళ్ల వందే మాతర గీతం చరిత్రను, దాని వెనుక ఉన్న స్వాతంత్ర స్ఫూర్తిని విద్యార్థులకు వివరించారు. స్వాతంత్ర సమరయోధులు ఈ గీతంతో పొందిన దేశభక్తి, ఐక్యతా భావనలను గుర్తు చేశారు. రామకృష్ణ సాయిబాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, మన దేశాన్ని ప్రేమించడం అంటే కేవలం మాటల్లో కాదు, మన జీవితంలో ఆచరణలో చూపించటమే నిజమైన దేశభక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించి వందే మాతరం నినాదాలతో ఆవరణం మార్మోగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని దేశ ప్రేమతో నిండిన వాతావరణాన్ని సృష్టించారు. పానీపూరి తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త. అనారోగ్యం పాలవటం ఖాయం. వాడకూడదనేటటువంటి వస్తువులను పానీపూరి తినుబండారాలకు వినియోగిస్తున్నారు. బాపట్లపట్నంలోని పటేల్ నగర్లో కొందరు ఇతర రాష్ట్రం నుండి వచ్చి పానీపూరి తయారు చేసి పట్నంలోని మన ప్రాంతాల్లో తోపుడు బండ్ల మీద విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. పానీపూరి తయారు చేసే విధానంలో వాడకూడని నిషేధిత పదార్థాలను కలుపుతున్నారు. బాపట్ల జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ దేవరాజుకు వచ్చిన సమాచారం మేరకు ఆయన సిబ్బందితో తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో విసిగిపోయేటటువంటి నిజాలు వెలుగు చూశాయి. వాడకూడనటువంటి ఉప్పు, కలర్స్ వాడుతున్నారు. అంతేకాదు కింద పడినటువంటి పిండిని మళ్లీ వినియోగించడం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన వస్తువులను సేకరించి ల్యాబ్కు పంపించారు. కేసు నమోదు చేసి కోర్టులో పెడతామని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్మించి ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ కన్వీనర్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి. సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా మనసు తృప్తిగా ఉంటుంది. అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షులు, గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ భాషా. భారతదేశ చరిత్రలో అత్యంత స్ఫూర్తివంతమైన ఘట్టం వందే మాతర గేయం. బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేటెడ్ డీన్ డాక్టర్ పి ప్రసూనరాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.